హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ట్రేడింగ్ కాన్సెప్ట్. సో ఫ్రెండ్స్, స్కిప్ చేయకుండా చూడండి. సో స్ట్రాటజీ ఏ విధంగా డెవలప్ చేసుకోవాలి, సో స్ట్రాటజీని ఏ విధంగా యూజ్ చేసుకోవాలి. సో చాలామంది బిగినర్స్కి డౌట్స్ ఉన్నాయి. సో ఇక్కడ మల్టిపుల్గా మెసేజ్ చేస్తున్నారు. సో ఆ డౌట్స్ కూడా నేను ఇక్కడ క్లారిఫై చేస్తాను. సో ఇక్కడ మీరు స్కిప్ చేయకుండా చూడండి. సో వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ కూడా మిస్ అవుతారు స్కిప్ చేయడం వల్ల. సో ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సో ఫ్రెండ్స్, ఇక్కడ చూడొచ్చు ఎన్జెడి జేపీవై ఓటీసీ. సో ప్రజెంట్ సినారియోలో మనకి ఓవరాల్గా డౌన్వర్డ్ డైరెక్షన్ ఉంది. సో ఇక్కడ చెప్తాను స్ట్రాటజీ గురించి కూడా. సో ఇక్కడ స్ట్రాటజీ మీరు ఏ విధంగా డెవలప్ చేసుకోవాలి అనేది, మీరు కండిషన్స్ని ఏ విధంగా పర్ఫెక్ట్ అవుతున్నారా లేదా అనేది దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. అంటే ఒక కండిషన్ని స్ట్రాటజీలో ఏంటంటే మీకు మల్టిపుల్ కండిషన్స్ ఉంటాయి. ఆ కండిషన్స్ అన్నీ ఒకేసారి ఇక్కడ ఫిలప్ అవుతున్నాయా అంటే స్ట్రాటజీ రూల్స్లో ఏంటి అంటే మీకు ప్రతి కండిషన్స్లో ఎక్కడ అవాయిడ్ చేయాలి, ఎక్కడ మీరు ఎంట్రీ అవ్వాలి అనేది స్ట్రాటజీ రూల్స్లో ఉంటాయి. ఆ రూల్స్ని మీరు ప్రాపర్గా ఫైండ్ అవుట్ చేయడం రావాలి. అది ప్రాక్టీస్లో తెలుస్తుంది అన్నమాట. సో స్ట్రాటజీ అనేది బిగినర్స్ అని కాకుండా, సో బిగినర్స్కి అయితే కంప్లీట్గా ప్రొజెక్షన్ సబ్జెక్ట్ అనేది తెలిసి ఉండాలి. మల్టిపుల్ కాన్సెప్ట్స్ ఉంటాయి ప్రొజెక్షన్లో, వాటిని మీరు నేర్చుకోవాల్సి ఉంటుంది సబ్జెక్ట్ని. ఎవరైతే మల్టిపుల్గా కూడా కోర్సెస్ తీసుకున్నా కూడా ప్రాపర్ యాక్యురసీ లేదో వాళ్ళకి ఒక స్ట్రాటజీ అంటే మార్కెట్లో ఒక హై ప్రొబాబిలిటీగా వర్క్ అయ్యే ఒక కైండ్ ఆఫ్ సిచ్యువేషన్ని, దాన్ని మీరు స్ట్రాటజీ కండిషన్స్ని మీరు నోట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో నోట్ చేసుకొని దాన్ని మీరు ప్రాపర్గా ప్రాక్టీస్ సెషన్లో మీరు యూజ్ చేస్తూ ఆ సిచ్యువేషన్స్ని మీరు మాస్టర్ అవ్వాల్సి ఉంటుంది అన్నమాట మార్కెట్లో. ఎందుకంటే మార్కెట్లో ఆ సిచ్యువేషన్స్ని మల్టిపుల్ టైమ్స్ మార్కెట్ క్రియేట్ చేస్తూనే ఉంటుంది అకార్డింగ్ టు స్ట్రాటజీ. బట్ ఏంటంటే మనము ఆ ప్రొబాబిలిటీని మీరు మాస్టర్ అవ్వాల్సి ఉంటుంది. సో ఆ సిచ్యువేషన్ని బట్టి మీరు ఆ యొక్క కండిషన్ని మీరు ఫుల్ఫిల్ చేసినట్టయితే డెఫినెట్గా యాక్యురసీ అనేది ఇంప్రూవ్ అవుతుంది అనమాట. ఇక్కడ చూడొచ్చు మార్కెట్ స్ట్రక్చర్లో ప్రీవియస్గా లోని స్వీప్ చేస్తూ ఒక రివర్సల్ సైన్ అనేది ఇండికేట్ చేసింది. సో ఇక్కడ రీట్రేస్మెంట్లో కూడా ఇక్కడ స్టోరీ చూడండి, నేను క్లియర్ కట్గా స్టోరీనే రీడ్ చేస్తాను నేను కంప్లీట్గా. ఇక్కడ క్లియర్ కట్గా స్టోరీలో సెల్లర్స్ పూర్తి వీక్నెస్ షో చేయడం, తర్వాత బయర్స్ నుంచి కంటిన్యూషన్ సైన్. ఈ యొక్క హ్యామర్ కూడా మనకు ఒక కంటిన్యూషన్ సైన్ ఉంది. బట్ ఇక్కడ ఏంటి అంటే ఏదైతే ప్రీవియస్గా ఉన్న సప్లై ఏరియా నుంచి సెల్లర్స్ కూడా మనకి మోస్ట్లీ ఎంట్రీ అయ్యే ఛాన్స్ ఉంటుంది. లేకపోతే ఇక్కడ నుంచి ఇది కంటిన్యూ చేసి ఈ యొక్క హైని కంప్లీట్గా స్వీప్ చేస్తూ ఒక న్యూ హై క్రియేట్ చేసే ఛాన్స్ ఉంటుంది. ఈ విధంగా అంటే కండిషన్స్ అంటే మీరు స్టోరీని పర్టికులర్గా రీచ్ చేయగలిగితే డెఫినెట్లీగా మీరు స్ట్రాటజీని డెవలప్ చేసుకోగలుగుతారు. అంటే ప్రతి సిచ్యువేషన్ని ప్రొజెక్షన్ని మీరు ప్రాపర్గా అర్థం చేసుకున్న వాళ్ళైతే డెఫినెట్గా స్ట్రాటజీ అనేది డెవలప్ చేసుకోవచ్చు అనమాట. ఎందుకంటే ఒక కండిషన్ అనేది మార్కెట్ ఫుల్ఫిల్ చేసేటప్పుడు దానికి కావాల్సిన రూల్స్ ఏంటి అన్నమాట. అంటే ఆ ఎంట్రీలో మీరు ఎక్కడ అవాయిడ్ చేయాలి, ఎక్కడ ఎంటర్ అవ్వాలి. సో ఈ కండిషన్స్ అనేది మనకి స్ట్రాటజీ రూల్స్లో తెలుస్తాయి అన్నమాట. మీరు ఒక స్ట్రాటజీని పట్టి దాన్ని ప్రాక్టీస్ చేసినట్టయితే, సో స్ట్రాటజీని ప్రాపర్గా ప్రాక్టీస్ చేసినట్టయితే డెఫినెట్లీగా మీకు ఆ కండిషన్స్ ద్వారా మీ యొక్క యాక్యురసీ అనేది డెవలప్ అవుతుంది. సో ఇక్కడ ప్రతిదీ ఇక్కడ దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్క యాంగిల్లో అంటే మార్కెట్లో ఒక 360 డిగ్రీస్ లెవెల్లో మీరు ప్రతి యాంగిల్ని మీరు ఎనాలిసిస్ చేయలేకపోతున్నారు అంటే ఈవెన్ మల్టిపుల్ కోర్సెస్ తీసుకొని కూడా అప్పుడు మీకు స్ట్రాటజీస్ అనేది హెల్ప్ అవుతాయి. సో స్ట్రాటజీలో ఉండే ఈ కండిషన్స్ అయితే ఏ కండిషన్స్లో మనకు ఆ యొక్క కండిషన్ని మీరు కంప్లీట్గా అవాయిడ్ చేయాలి, సో ఏ కండిషన్లో కంటిన్యూ అవ్వాలి, సో దానికి సంబంధించిన 4-5 స్ట్రాటజీకి సంబంధించిన 4-5 రూల్స్ని మీరు నోట్ చేసుకొని ఆ నోట్ చేసుకున్న ఆ రూల్స్ని మాత్రమే ఇక్కడ ప్రాక్టీస్ సెషన్లో మీరు ఫాలో అవుతూ ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది అన్నమాట. సో అప్పుడు మీకు యాక్యురసీ అనేది మెల్లిమెల్లిగా ఇంప్రూవ్ అవుతుంది. అప్పుడు మీకు ఒక కైండ్ ఆఫ్ ఏదంటే అంటే ఒక కైండ్ ఆఫ్ యాక్యురసీ అనేది డెవలప్ అవ్వడం మీరు గమనిస్తారు. సో మీ ప్రాక్టీస్ సెషన్లో సో ఓన్లీ డెమో అన్నమాట. అంటే చాలామంది డైరెక్ట్గా రియల్ ట్రేడింగ్ అనేది కామన్గా చేస్తున్నారు. సో ఆ విధంగా కాకుండా ఫస్ట్ ఒక స్ట్రాటజీని మాస్టర్ అవ్వండి, ఒక ప్రాపర్ రిస్క్ మేనేజ్మెంట్ని ఫాలో అవ్వాల్సి ఉంటుంది. సో విత్ ఈవెన్ మనకి స్ట్రాటజీ మంచి ఒక యాక్యురసీ ఉన్నా కూడా మీరు రిస్క్ మేనేజ్మెంట్ని ఫాలో అవ్వాలి. సో రీసెంట్గా మన స్టూడెంట్ తను స్ట్రాటజీతో ఒక 4 months ప్రాక్టీస్ చేశాడు. సో ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే జాగ్రత్తగా వినండి. 4 months ఇక్కడ చాలా మందికి డౌట్స్ ఉన్నాయి. అంటే ఎంత డ్యూరేషన్లో పర్ఫెక్ట్ అవ్వచ్చు, ఎంత డ్యూరేషన్లో పర్ఫెక్ట్ అయ్యేది అనేది వాళ్ళ ప్రాక్టీస్ సెషన్ని బట్టి ఉంటుంది. ఎంత టైం స్పెండ్ చేస్తున్నారు, అట్లాగే ఎంత ఫోకస్డ్గా ఉన్నారు, సో ఆ కండిషన్స్ని ఎంత మేరకు అర్థం చేసుకుంటున్నారు అని దాని మీద డిపెండ్ అయి ఉంటుంది అనమాట. సో ఇక్కడ తను 4 months ఈఎంఐ స్ట్రాటజీ మీద ప్రాక్టీస్ చేశాడు. సో దాని రూల్స్ని పట్టుకొని ఎక్కడ అవాయిడ్ చేయాలి, ఎక్కడ ఎంట్రీ అవ్వాలి అనేది ప్రాక్టీస్ చేసి, సో తర్వాత తను ఇక్కడ ప్యాకెట్ ఆప్షన్లో చేయడం జరిగింది. నేను మన ఛానల్లో పోస్ట్ అనే ఆప్షన్లో కూడా నేను ఇక్కడ పోస్ట్ చేయడం జరిగింది తన రిజల్ట్ని. సో ఈ విధంగా అంటే
స్ట్రాటజీకి సంబంధించిన కండిషన్స్ ఏమేమి ఉన్నాయి, సో ఎక్కడ అవాయిడ్ చేయాలి, ఎక్కడ కంటిన్యూషన్ సైన్ అనేది మనకి స్ట్రాటజీ అనేది మనకి ఇస్తుంది, అంటే ఎక్కడ ఎంట్రీ అవ్వాలి అని చెప్పేసి స్ట్రాటజీ మనకి ఇండికేట్ చేస్తుంది. ఆ కండిషన్స్ని ప్రాక్టీస్లో తను 4 months పీరియడ్లో ఎలాంటి రియల్ ఇన్వెస్ట్మెంట్ లేకుండా ఓన్లీ ఫర్ ప్రాక్టీస్ మాత్రమే తను స్పెండ్ చేశాడు. సో తర్వాత రిజల్ట్ మీరే చూడొచ్చు. సో ఈ విధంగా నేను చెప్పేది ఏంటి అంటే ఒక కైండ్ ఆఫ్ టైం పీరియడ్ అనేది స్పెండ్ చేయాల్సి ఉంటుంది. సో జస్ట్ స్ట్రాటజీ కావచ్చు, ఏదైనా కావచ్చు, మీరు చూడగానే ఆ కండిషన్స్ని మాస్టర్ అయిపోతాము, నేను చూశాను, నేను చేస్తాను అంటే ఇక్కడ మార్కెట్లో మల్టిపుల్ సిచ్యువేషన్ స్ట్రక్చర్ కావచ్చు, మల్టిపుల్ ప్రైజ్ యాక్షన్ కైండ్ ఆఫ్ మూమెంట్ కావచ్చు, మార్కెట్లో మనం ఎప్పుడు కానీ డిఫరెంట్గా క్రియేట్ చేస్తూ ఉంటుంది. సో అట్లాంటి సిచ్యువేషన్లో మీరు స్వతహాగా ప్రాక్టీస్ లేకుండా ఓన్లీ జస్ట్ తెలుసన్న ఒక కైండ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్స్తో, జస్ట్ ఇన్ఫర్మేషన్ ఉంది, నేను స్ట్రాటజీని చూశాను, నేను ఇన్ఫర్మేషన్ ఉంది, సో డెఫినెట్గా నేను డైరెక్ట్గా రియల్ ఇన్వెస్ట్మెంట్ చేసి నేను చేస్తాను అంటే ఆ విధంగా కుదరదు. ఎందుకంటే ఆ కండిషన్స్ మీరు స్వతహాగా పర్సనల్గా మీరు ప్రాక్టీస్లో ఎక్స్పీరియన్స్ అవ్వాలి, అది మాత్రమే మీకు హెల్ప్ అవుతుంది. సో ఇక్కడ పర్సనల్ ఎక్స్పీరియన్స్ అనేది వెరీ ఇంపార్టెంట్. అది చార్ట్ మీద మీరు స్పెండ్ చేయాల్సి ఉంటుంది. సో డెఫినెట్లీగా అది మాత్రమే మీకు ఇక్కడ యాక్యురసీని ఇంప్రూవ్ చేస్తుంది. ఆ ప్రాక్టీస్ అనేది లేకుండా దీనికంటే ఒక టైం స్పెండ్ చేయకుండా చేస్తాను అంటే ఆ విధంగా కుదరదు. ఎందుకంటే చాలామందికి డౌట్స్ ఉన్నాయి. సో ఇప్పుడు క్లియర్ చేస్తున్నాను. సో మీకు ఒక ప్రాపర్ ఇన్ఫర్మేషన్ అనేది దొరికింది అనుకుంటున్నాను ఈ వీడియోలో. సో డెఫినెట్లీగా ఆ కండిషన్స్ని మీరు పర్ఫెక్ట్ అవ్వండి. సో ప్రతి ఒక స్ట్రాటజీకి 4-5 కండిషన్స్ ఉంటాయన్నమాట. ఆ కండిషన్స్ని మార్కెట్ ఫుల్ఫిల్ చేస్తుందా లేదా. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఇప్పుడు ఒక 5 కండిషన్స్లో, ఉదాహరణకి ఇక్కడ క్లియర్ కట్గా వినండి, 5 కండిషన్స్లో మనకి మార్కెట్ సిచ్యువేషన్లో ఒక 3 కండిషన్స్ని ఫిల్ చేసింది. సో ఇక్కడ ప్రాబబిలిటీ ఎక్కువ ఉంది అంటే యాక్చువల్గా 5 కండిషన్స్, ఇక్కడ 3 కండిషన్స్ని ఫిల్ చేసింది, ఇంకా మిగిలింది జస్ట్ 2నే. అంటే ఇక్కడ ప్రాబబిలిటీ ఇక్కడ ఎక్కువ ఉంది. సో ఈ ప్రాబబిలిటీని మీరు కంటిన్యూ అవ్వాలన్నమాట. అంటే ఎంట్రీ కోసం ఈ ప్రాబబిలిటీని వెతకాలి. అంటే హై ప్రాబబిలిటీ ఎటువైపు ఉంది, సో ఎంట్రీ కోసం హై ప్రాబబిలిటీ ఎటువైపు ఉంది, ఆ ప్రాబబిలిటీ ఉంటే మాత్రమే మీరు ఎంట్రీ తీసుకుంటారు అకార్డింగ్ టు స్ట్రాటజీ రూల్స్, లేకపోతే స్కిప్ చేస్తారనమాట. ఇది స్ట్రాటజీ వల్ల వచ్చే మనకు ఒక బెనిఫిట్. ఎందుకంటే ఇక్కడ స్ట్రిక్ట్గా మీరు ఆ రూల్స్ని ఫాలో అవుతున్నారు. సో రూల్స్ని ఫాలో అవ్వడం వల్ల డెఫినెట్లీగా మీకు యాక్యురసీ అనేది ఆటోమేటిక్గా ఉంటుంది. సో ప్రాపర్ రిస్క్ మేనేజ్మెంట్ కూడా దానికి యాడ్ చేయాల్సి ఉంటుంది. సో ఆ విధంగా కండిషన్స్ని డెఫినెట్లీగా మాస్టర్ అవ్వాల్సి ఉంటుంది. సో ఆ మాస్టర్ అయిన కండిషన్స్ మీ ఆ స్ట్రాటజీ వచ్చేసి మీకు డెఫినెట్గా మంచి రిజల్ట్ అనేది ఇస్తుంది. సో మీకు దానికంటూ ఒక టైం పీరియడ్ అనేది స్పెండ్ చేయాల్సి ఉంటుంది అన్నమాట. సో ఇక్కడ చూడొచ్చు మైక్రోసాఫ్ట్ ఓటీసీ మార్కెట్ ఓవరాల్గా డౌన్వర్డ్ డైరెక్షన్ ఉంది. సో మార్కెట్ హిస్టరీని మీరు ప్రాపర్గా స్ట్రక్చర్ వైజ్గా రీడ్ చేయగలగాలి. ఇక్కడ చూడొచ్చు ఎప్పుడైతే లో అయితే బ్రేక్అవుట్ అవుతుందో మళ్ళీ రీటెస్ట్ చేస్తుంది, మళ్ళీ కంటిన్యూషన్ సైన్ ఇండికేట్ చేస్తుంది మార్కెట్. సో ప్రాపర్గా మళ్ళీ బయర్స్ వీక్నెస్, తర్వాత అంటే బయర్స్ రీట్రేస్ అవుతున్నారు, కొంత స్ట్రెంత్ అనేది చూపెట్టినా కూడా కంటిన్యూ చేయలేకపోతున్నారు అన్నమాట. సో ఇక్కడ చూడొచ్చు ఈవెన్ ఇక్కడ ఒక జోన్ ఉంది. ఇదంతా కంప్లీట్గా ఏదైతే ఇక్కడ మనకు కనిపించే ఈ కంప్లీట్ జోన్ వచ్చేసి ఒక డిమాండ్ జోన్ అనుకోవచ్చు అనమాట. సో డిమాండ్ జోన్ అనుకోవచ్చు. సో బట్ ఇక్కడ నేను సెల్ ట్రేడ్ తీసుకున్నాను. సో ఇక్కడ చూడొచ్చు అంటే స్టోరీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్, లెవెల్ కాదు అక్కడ. సో స్టోరీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. మనకు ఆల్రెడీ ఇక్కడ మనం స్ట్రక్చర్లో మార్కెట్ కండిషన్ని రీడ్ చేసాము. సో తర్వాత ఇక్కడ ఈ సిచ్యువేషన్లో ఒక జోన్ అనేది ఉంది, బట్ ప్రీవియస్గానే హిట్ అయినప్పుడు బయర్స్ స్ట్రెంత్ అనేది చూపెట్టినా కూడా వాళ్ళు కంటిన్యూ చేయలేకపోతున్నారు. తర్వాత అగైన్గా మనకి ఇక్కడ చూడొచ్చు ఎవరైతే ఇక్కడ ఈ సిచ్యువేషన్లో కంట్రోల్లో ఉన్నారో సెల్లర్స్, ఆ సెల్లర్స్ అనే వాళ్ళు ఇక్కడ వెరీ స్ట్రాంగ్గా ఇండికేట్ చేస్తున్నారు వాళ్ళ యొక్క స్ట్రెంత్ని. సో ఆ కన్ఫర్మేషన్తో నేను ఇక్కడ 2 ట్రేడ్స్ సెల్ ట్రేడ్ తీసుకున్నాను. ఎందుకంటే కంప్లీట్గా ఇక్కడ ఒక న్యూ లోవర్ క్రియేట్ చేయాలి ఇక్కడున్న ప్రైజ్ యాక్షన్ ప్రకారం. సో బట్ ఇక్కడ ఇది ఒక స్ట్రాంగ్ డిమాండ్ ఏరియా కూడా మనం కన్సిడర్ చేసుకోవచ్చు అన్నమాట. సో ఇక్కడ చూడొచ్చు మనకి 2 ట్రేడ్స్ ఓపెన్ చేశాను ఆ కన్ఫర్మేషన్తో. ఇక్కడ చూడొచ్చు ఒక గ్యాప్ డౌన్ ఓపెనింగ్లో మనకి ఒక ట్రేడ్ అనేది లాస్లో బుక్ అయిపోయింది, ఒక ట్రేడ్ ప్రాఫిట్లో బుక్ అయిపోయింది. సో ఇక్కడ చూడొచ్చు మళ్ళీ ఒక స్ట్రాంగ్ కన్ఫర్మేషన్, ఇక్కడ చూడొచ్చు ఒక స్ట్రాంగ్ కన్ఫర్మేషన్ ఒక హ్యామర్ రూపంలో. సో ఏంటి అంటే గ్యాప్ అప్ గ్యాప్ డౌన్లో కూడా మనం ఏదైతే లెవెల్స్ స్కిప్ అవుతున్నాయో అంత మైక్రో అనాలిసిస్ అనేది అంత ప్రాపర్గా మనం ఫోకస్ చేసి అనాలిసిస్ చేయాల్సి ఉంటుంది. సో గ్యాప్ అప్ గ్యాప్ డౌన్లో కూడా చాలామంది మిస్టేక్ చేస్తారు. సో అక్కడ మీ కన్ఫర్మేషన్స్ ఉన్నా కూడా మీకు అగెనిస్ట్గా వెళ్ళిపోతుంది ట్రేడ్ వచ్చేసి. సో ఎందుకు అయింది అనేది మీరు ప్రాపర్గా అబ్జర్వ్ చేయరు, కామన్గా అబ్జర్వ్ చేయరు. డెఫినెట్గా మార్కెట్ అది చేసే రివర్సల్స్ కావచ్చు, కంటిన్యూషన్ సైన్ కావచ్చు, డెఫినెట్గా దానికి సంబంధించిన ప్రైజ్ యాక్షన్ మనకి ఇక్కడే ఇండికేట్ చేస్తుంది.
సో అక్కడ గ్యాప్ అప్ గ్యాప్ డౌన్లు కూడా మనం అబ్జర్వ్ చేయాల్సినది, అది మన రెస్పాన్సిబిలిటీ అన్నమాట. అక్కడ చేసే మిస్టేక్స్, మనం చేసే మిస్టేక్సే అక్కడ మనకి లాస్ అనేది చూపిస్తుంది. కాబట్టి ఆ మిస్టేక్స్ చేయకుండా మీరు అనాలిసిస్ చేయాలి అంటే అంత మైక్రో లెవెల్లో మీరు మార్కెట్ని అబ్జర్వ్ చేయాలి. ఆ లెవెల్లో మీరు అది చేయగలుగుతాం, మనం డెఫినెట్గా చేయగలుగుతాం. బట్ అక్కడ చేయలేము అన్నది లేదు. బట్ ఏంటంటే మీరు ఫోకస్ చేసే ఆ కైండ్ ఆఫ్ మీ యొక్క పేషెన్స్ కావచ్చు, లేకపోతే మీ ఫోకస్ లెవెల్ కావచ్చు, అది డిపెండ్ అయి ఉంటుంది దాని మీద. సో అందుకోసమే చెప్తాను, ప్రాక్టీస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అని. సో ప్రాక్టీస్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. సో కొంత తక్కువ టైం మాత్రమే స్పెండ్ చేసి నేను యాక్యురసీ గెయిన్ చేస్తాను అంటే కనుక ఆ విధంగా కుదరదు. ఎందుకంటే అది మీరు ఒక కైండ్ ఆఫ్ సబ్జెక్ట్ నాలెడ్జ్ని అది ఇంప్రూవ్ చేసుకోవాలి కూడా. సో ఇంప్రూవ్ చేసుకుంటేనే మీరు ఒక కైండ్ ఆఫ్ సర్వైవ్ అవ్వగలుగుతారు. సో ఏదైతే ట్రేడింగ్లో సర్వైవ్ అవ్వాలి అంటే ఆ సబ్జెక్ట్ నాలెడ్జ్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. కాబట్టి సో దానికి ఇవ్వాల్సిన టైం అనేది మీరు ఇవ్వగలగాలి అన్నమాట. సో ఇస్తేనే, ప్రాక్టీస్ చేస్తేనే మీకు ఆ యొక్క యాక్యురసీ అనేది మీకు కనిపిస్తుంది ట్రేడింగ్లో. సో ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ ఈ సిచ్యువేషన్ నేను క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఓవరాల్గా డైరెక్షన్ మార్కెట్లో ఓవరాల్గా అప్వర్డ్ డైరెక్షన్ ఉంది. బట్ ఈ సిచ్యువేషన్లో చూడొచ్చు డబల్ టాప్ క్రియేట్ చేస్తూ ఒక రివర్సల్ సైన్ స్ట్రక్చర్లో. బట్ తర్వాత ఇక్కడ ఈవెన్ ఇక్కడ ఈ యొక్క ఏదైతే లో ఉందో అక్కడ నుంచి రీటెస్ట్ అయ్యి సెల్లర్స్ స్ట్రాంగ్గా ఇండికేట్ చేసినా కూడా అగైన్ బయర్సే మళ్ళీ ఒక కంటిన్యూస్ సైన్ ఇండికేట్ చేసినారు. వాళ్ళ స్ట్రెంత్ కూడా వెరీ స్ట్రాంగ్గా ఉంది, వీక్నెస్ లేదు. అంటే సెల్లింగ్ ప్రెజర్ అనేది కనిపిస్తుంది. ఇక్కడ స్టోరీలో చూడొచ్చు, క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ ఇస్తాను. ఇక్కడ స్టోరీలో ఎవరైతే హిస్టరీలో వెరీ స్ట్రాంగ్గా ఇండికేట్ చేసినా కూడా ఇక్కడ ఈ ప్రెజర్ అనేది క్రియేట్ చేస్తున్నారు వాళ్ళు. బట్ అయినా కూడా వాళ్ళు కంటిన్యూ అవ్వలేకపోతున్నారు సెల్లర్స్, అంటే వాళ్ళ స్ట్రెంత్ లేదు ఇక్కడ. సో ఇక్కడ చూడొచ్చు మళ్ళీ కంటిన్యూషన్ సైన్. అంటే ఈ ఏదైతే ఈ సప్లై ఏరియాని టార్గెట్గా మార్కెట్ మూమెంటం ఇచ్చే ఛాన్స్ ఉంటుంది. ఒక ప్రాబబిలిటీ అనేది ఇక్కడ డెవలప్ అవుతుంది అన్నమాట. సో తర్వాత ఒకవేళ ఇక్కడ కనుక బయర్స్ వీక్నెస్ షో చేసి అగైన్ సెల్లర్స్ కంటిన్యూస్ సైన్ అంటే స్ట్రాంగ్ అవ్వాలి అన్న మూమెంటం క్రియేట్ చేస్తే ఏదైతే హై ప్రాబబిలిటీ చెప్తాను కదా, హై ప్రాబబిలిటీ టార్గెట్స్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ యొక్క హై ప్రాబబిలిటీ టార్గెట్ని ఫిల్ చేసే ఛాన్స్ ఉంటుంది మార్కెట్. సో ఎందుకంటే ఇక్కడ ఒక డిమాండ్ ఏరియా ఉంది, స్ట్రాంగ్ డిమాండ్ ఏరియా. ఇక్కడ నుంచి హిస్టరీలో ఒక స్ట్రాంగ్ మూమెంటం అనేది ఉంది మార్కెట్లో. సో ఆ ఏరియాని ఫిల్ చేసే ఛాన్స్ ఉంటుంది అనమాట. ఇక్కడ చూడొచ్చు మనకి 2 ట్రేడ్స్ ప్రాఫిట్లో బుక్ అయిపోయాయి. సో అందుకోసమే చెప్తాను కదా, ఓవర్ ట్రేడింగ్ అనేది చేయకండి. సో డెఫినెట్లీగా ఒక ప్రాపర్ రిస్క్ మేనేజ్మెంట్ అనేది ఫాలో అవ్వాలి, ఎంత యాక్యురసీ ఉన్నా కూడా. సో ఇది ఈరోజు వీడియో అన్నమాట. మన ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సో ఫ్రెండ్స్, దిస్ ఈస్ రఘువరన్ పటేల్ సైనింగ్ ఆఫ్.